హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవి బోట్ BassHeads 220 ఇయర్ ఫోన్స్. దీని అన్బాక్సింగ్ నేను 2 days బ్యాక్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ఫుల్ రివ్యూ ఇస్తాను. ఫ్రెండ్స్, టోటల్గా ఈ ఇయర్ ఫోన్స్ నేను 3 days యూస్ చేశాను. 3 days యూసేజ్లో నాకు ఈ ఇయర్ ఫోన్స్లో నచ్చినవి అండ్ నచ్చినవి ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసి నేను ఈ వీడియోలో రివ్యూ చెప్తాను. ఫ్రెండ్స్, సో టోటల్గా మీరు ఈ వీడియోలో ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకుంటారు. సో మీరు ఆ ప్రోస్ అండ్ కాన్స్ని బేస్ చేసుకుని ఇయర్ ఫోన్స్ కొనాలా వద్దని డిసైడ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ప్రోస్ గురించి డిస్కస్ చేసాం. ఫ్రెండ్స్, ప్రోస్ విషయానికి వస్తే ఫస్ట్ నాకు నచ్చింది బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నేను 10కి 10 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇయర్ ఫోన్స్ అయితే ఈజీగా తెగవు ఫ్రెండ్స్. తెగవడం కాదు, చాలా టైట్గా ఉన్నాయి ఇయర్ ఫోన్స్. సో బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్. మనకు ఇయర్ బడ్ క్వాలిటీ కానీ, హెడ్ ఫోన్ జాక్ క్వాలిటీ కానీ, ఇక్కడ మెటల్ రింగ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకు లోపల వైర్ లాస్ అనేది కూడా ఉండదు. చాలా ఇయర్ ఫోన్స్ ఏమైతే మనం ఇలా తిప్పినప్పుడు లోపల వైర్స్ అనేది తెగిపోయి మనకు సౌండ్ అనేది రాదు. కానీ ఇవి ఫ్లాట్ ఇయర్ ఫోన్స్ కాబట్టి తెగే ఛాన్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్ లోపల. సో ఇంటర్నల్ డ్యామేజ్ కానీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ కానీ ఏమీ ఉండవు ఇయర్ ఫోన్స్ అయితే. బిల్డ్ క్వాలిటీకి నేను ఖచ్చితంగా చాలా గుడ్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఫోన్స్ అయితే కేబుల్ క్వాలిటీ కూడా అంతే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఫోన్స్ అయితే తెగవు. సో హార్డ్ యూసేజ్కి బాగా పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇవైతే చాలా బాగున్నాయి ఇయర్ ఫోన్స్. బిల్డ్ క్వాలిటీ అయితే ఇవి ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఈజీగా తెగవు ఇవి. కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా అంతేకాకుండా ఇది ఫ్లాట్ కేబుల్ కాబట్టి మనకు ట్యాంగిల్ ఫ్రీ ఫ్రెండ్స్. ఈజీగా ఈ ఇయర్ ఫోన్స్ అనేవి చిక్కుపడవు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఐఫోన్ ఇయర్ ఫోన్స్ వాడతాను, ఇయర్ ప్యాడ్స్ అయితే అవి ఈజీగా చిక్కుపడతాయి. నేను ఇప్పుడు ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను, నాకు ఎక్కడ చిక్కు కూడా పడలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిక్కుపడే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది ఇయర్ ఫోన్స్లో అయితే. నెక్స్ట్ కేబుల్ లెంత్ కూడా మనకు 1.2 meters ఉంటుంది ఫ్రెండ్స్. కేబుల్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మనకు ఎలాంటి ఫోన్ మనము కింద జోబులో ఫోన్ పెట్టుకున్నా కూడా మనకు ఇయర్ ఫోన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. కేబుల్ లెంత్ కూడా నాకు బాగా నచ్చింది దీంట్లో. ఇక ఫోర్త్ ఏమంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్. ఈ ఇయర్ ఫోన్స్ మనకు చాలా కలర్స్లో లభిస్తాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 5 కలర్స్లో లభిస్తాయి కాబట్టి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి 2 కలర్ కాంబినేషన్స్ వస్తాయి. ఇదైతే టోటల్ బ్లాక్ ఫ్రెండ్స్, కానీ చాలా వరకు బ్లూ, బ్లాక్, గ్రీన్, బ్లాక్ ఇలా కలర్స్ కాంబినేషన్లో వస్తాయి. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఏమంటే హై వాల్యూమ్ అవుట్పుట్. చాలా వరకు కొన్ని ఫోన్స్లో ఇయర్ ఫోన్ అవుట్పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూస్ చేసిన MI Max 2 తీసుకున్నా కూడా ఇయర్ ఫోన్ అవుట్పుట్ అనేది చాలా తక్కువగా ఉంది వేరే రెడ్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే. కానీ ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు మంచి క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. తక్కువ అవుట్పుట్ ఇచ్చినా కూడా ఇది యాంప్లిఫై చేస్తుంది కాబట్టి మనకు సౌండ్ అవుట్పుట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాకు ఇయర్ ఫోన్స్లో నచ్చిన విషయం ఏంటంటే బాస్ ఫ్రెండ్స్. బేస్ అనేది ఇయర్ ఫోన్స్లో చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే చాలా ఇయర్ ఫోన్స్లో బేస్ ఎక్కువగా వస్తే లోస్ అండ్ హైస్ అనేవి మిస్ అవుతాయి. లోస్ అండ్ హైస్ అంటే ట్రెబుల్ అండ్ వోకల్స్ అనమాట. సో బేస్ ఎక్కువగా వస్తే మిస్ అవుతాయి. కానీ ఇయర్ ఫోన్స్లో 3 పర్ఫెక్ట్గా క్యారీ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే బేస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు బేస్లో ఇంకొక కాన్ ఉంది ఫ్రెండ్స్. ఆ కాన్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను కాన్ సెక్షన్లో. చాలా వరకు ఇయర్ ఫోన్స్లో వోకల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఓన్లీ మ్యూజిక్ అండ్ ట్రెబుల్ బేస్ మాత్రమే బాగుంటాయి, కానీ వోకల్స్ సరిగ్గా వినపడవు. కానీ ఇయర్ ఫోన్స్లో మాత్రం వోకల్స్ నాకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్లో నాకు నెక్స్ట్ నచ్చిన విషయం ఏమంటే ఇయర్ బడ్స్ ఫ్రెండ్స్. చాలా వరకు ఇయర్ ఫోన్స్లో 3 sets ఇయర్ బడ్స్ ఇస్తారు. అంటే ఒకటి లార్జ్ సైజ్, ఇంకోటి స్మాల్ సైజ్, ఇంకోటి మీడియం సైజ్ ఇయర్ బడ్స్. కానీ ఈ ఇయర్ ఫోన్స్లో మనకు 6 ఇయర్ బడ్స్ వస్తాయి అనమాట. టోటల్గా 6 pairs ఇయర్ బడ్స్. ఒకవేళ మనకు స్మాల్ ఒక సెట్ మిస్ అయినా కూడా ఇంకో సెట్ ఉంటాయి కాబట్టి మనకు బడ్స్ని ఎక్స్ట్రా కొనుక్కునే అవసరం లేదు ఫ్రెండ్స్. 6 pairs ఇయర్ బడ్స్ ఉంటాయి కాబట్టి మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ నచ్చిన విషయం ఏమంటే దీనికి ఎక్స్ట్రాగా మనకు ఇయర్ హుక్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. మన చెవిలో ఎక్స్ట్రా ఫిట్ కోసం ఈ ఇయర్ హుక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెలింగ్లో ఉన్నామనుకోండి, ఇయర్ హుక్స్ పెట్టుకుంటే మనకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఫిట్ అనేది గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. ఇయర్ బడ్స్ ఈజీగా మనకు చెవిలో నుంచి జారిపోవు. నేనైతే చాలా వరకు ఇయర్ హుక్స్ యూజ్ చేయమని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా ఇయర్ హుక్స్ యూజ్ చేస్తాను, చాలా బాగా ఫిట్ ఉంటుంది ఇవి పెట్టుకుంటే. నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే కాల్ క్వాలిటీ ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఫోన్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, కాబట్టి నాకు కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ట్రాఫిక్లో ఉండి మాట్లాడినా నా వాయిస్ అనేది వాళ్ళకి బ్రేక్ అవడం లేదు. అలాంటి ట్రాఫిక్ సౌండ్ కూడా ఎక్కువగా వినపడడం లేదు ఫ్రెండ్స్ అవతల వాళ్ళకి. సో ఇయర్ ఫోన్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి నాకు ఇయర్ ఫోన్స్ చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడాలంటే చాలా ఇయర్ ఫోన్స్లో మనకు అవుటర్ నాయిస్ని ఎక్కువగా
అది యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇయర్ ఫోన్స్లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కాబట్టి ఇయర్ ఫోన్స్లో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాకు ఇయర్ ఫోన్స్లో నచ్చిన విషయం అంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. అంటే చాలా వరకు ఇక్కడ ఇలాంటి స్ప్లిట్స్ దగ్గర మనకు చాలా ఇయర్ ఫోన్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ మనకు ఒక ప్లాస్టిక్ కనెక్షన్ ఇచ్చింటారు అనమాట. సో మనము ఎప్పుడైనా ఇలా లాగితే అక్కడ లోపల కనెక్షన్స్ తెగిపోయి మనకి ఇయర్ ఫోన్స్ అనేవి పాడవుతాయి. కానీ ఈ ఇయర్ ఫోన్స్లో ఇక్కడ మెటల్ ఇచ్చారనమాట. టోటల్గా మెటల్ ఇవ్వడం వల్ల ఇక్కడ తెగిపోయే అవకాశం అయితే అసలు ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడైతే మనకు లెఫ్ట్ రైట్ ఇయర్ ఫోన్స్కి స్ప్లిట్ అవుతాయో ఆ ప్లేస్లో ఈ మెటల్ ఇవ్వడం వల్ల మనకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మైక్రోఫోన్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకు మైక్రోఫోన్ సెపరేట్గా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్ప్లిట్టర్ ఇవ్వడం వల్ల మనకు చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ బోర్డ్ బ్రాండింగ్ కూడా ఉంది. సో ఈజీగా ఇయర్ ఫోన్స్ అయితే తెగిపోవు ఫ్రెండ్స్. నేను రఫ్ యూసేజ్కి అయితే బాగా రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఏమంటే మనకు ఇక్కడ మెటల్ ఇచ్చారనమాట, మెటల్ స్ట్రిప్ ఇచ్చారు. సో దానివల్ల మనం ఇయర్ ఫోన్స్ లాగినప్పుడు కానీ ఇక్కడ లోపల వైరస్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే అసలు ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి బిల్డ్ క్వాలిటీలో దీనికి 10కి 10 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా నాకు ఇయర్ ఫోన్స్లో నచ్చిన విషయాలు. ఇక్కడ నచ్చని విషయాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇయర్ ఫోన్స్ నాకు చాలా ఇరిటేట్ చేసిన విషయం అంటే ఇవి పర్ఫెక్ట్గా చెవిలో నిలబడవు ఫ్రెండ్స్. మనము చెవిలో పెట్టుకున్నప్పుడు ఏదైనా తగిలింది అనుకోండి ఈజీగా ఇది స్లిప్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నప్పుడు సింపుల్గా మనకు కొంచెం ప్రెజర్ పడినా ఇది ఈజీగా జారిపోతుంది ఫ్రెండ్స్. అదే నేను యాపిల్ ఇయర్ పాడ్స్ యూజ్ చేస్తాను, అవైతే ఇలా జారిపోవు ఫ్రెండ్స్. కొంచెం ప్రెజర్ పడినా కూడా అవి అలానే ఉంటాయి చెవిలో. సో నాకు ఇవి ఈజీగా జారిపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇయర్ హుక్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం గ్రిప్ అయితే ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్, ఈజీగా జారిపోవు. కాబట్టి చాలా మంది నేను ఇయర్ హుక్స్ యూజ్ చేయమని రికమెండ్ చేశాను. అయితే ఈ హుక్స్ యూజ్ చేయడం ద్వారా నాకు ఒక కాన్ ఉంది ఫ్రెండ్స్. అదేమంటే ఈ హుక్స్ ఎక్కువసేపు యూజ్ చేస్తే కొంచెం పెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఇయర్స్లో పెయిన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను 1 అవర్ అలా ట్రావెలింగ్ చేసినప్పుడు యూజ్ చేశాను. 1 అవర్ తర్వాత నాకు ఇక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇయర్ హుక్స్ కూడా ఎక్కువసేపు యూజ్ చేయలేము ఫ్రెండ్స్. అయితే ఇవి ఈజీగా జారిపోతాయి. మనము కామన్గా కూర్చున్నప్పుడు అయితే ఇయర్ ఫోన్స్ అనేవి బాగుంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా వైర్ని మనము లాగామనుకోండి ఇయర్ ఫోన్స్ జారిపోతాయి. ఇదే నాకు చాలా ఇరిటేట్ చేసిన విషయం ఈ ఇయర్ ఫోన్స్లో. జస్ట్ ఆల్రెడీ చెప్పాను నేను బేస్ విషయంలో నాకు ఒక కాన్ ఉందని. అదేమంటే పంచీ బాస్ అనేది కొంచెం మిస్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఎక్కువ బీట్స్ ఉన్న సాంగ్స్ పెట్టినప్పుడు కూడా నాకు పంచీ బాస్ అనేది కనపడలేదు. ఓవరాల్గా 3D బాస్ కానీ డైనమిక్ బేస్ కానీ బాగా కవర్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే పంచీ బేస్ విషయానికి వస్తే పంచీ బేస్ అనేది మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకో నాకు అంత పర్ఫెక్ట్గా ఇది క్యారీ చేయలేదు అనిపిస్తుంది. పంచీ బేస్ విషయంలో అయితే దీనికి 5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. సో ఎక్కువగా పంచీ బేస్ ఇష్టపడే వాళ్ళు ఇయర్ ఫోన్స్ ని కొనకండి ఫ్రెండ్స్. కొంచెం పంచీ బేస్ అయితే మిస్ అవుతుంది. అయితే నా ఇయర్ ఫోన్ అవుట్పుట్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి నేను టోటల్ గా 10 ఫోన్స్ లో దీన్ని ట్రై చేశాను ఫ్రెండ్స్. టోటల్ గా నేను 5 రెడ్మీ ఫోన్స్ లో ట్రై చేశాను. ఇక అలానే మోటో, జియో ఫోన్ ఇలా వేరే ఫోన్స్ లో కూడా ట్రై చేశాను. నాకు ఎక్కడ పంచీ బేస్ అయితే ఇయర్ ఫోన్స్ లో వినపడలేదు ఫ్రెండ్స్. సో ఎక్కువగా బీట్ సాంగ్ వినే వాళ్ళకైతే ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమంటే మెటల్ బడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం హెవీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చెవిలో ఎక్కువసేపు పెట్టుకుంటే పెయిన్ రావడానికి కూడా రీజన్ అదే అనుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ ప్లాస్టిక్ బిల్డ్ మంచి క్వాలిటీ బిల్డ్ ఇచ్చింటే సరిపోయేదని నేను అనుకుంటున్నాను. మెటల్ బిల్డ్ ఇవ్వడం వల్ల ఇయర్ ఫోన్ యొక్క బరువు అయితే కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. అదే మనం ఎంఐ ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మనకు లైట్ వెయిట్తో వస్తాయి, అవి అల్యూమినియం బిల్డ్. కానీ ఇక్కడ మెటల్ బిల్డ్, మెటల్ ఏదో వాళ్ళు మెన్షన్ చేయలేదు కానీ కొంచెం బరువు అయితే ఉంటాయి. సో దానివల్ల ఈజీగా జారిపోతాయి ఫ్రెండ్స్ మనకు చెవిలో నుంచి. ఇది కూడా ఒక కాన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఇయర్ ఫోన్స్ అయితే క్లాసిక్ మ్యూజిక్ విన్న వారికి అయితే అసలు సరిపోయి ఫ్రెండ్స్. ఎందుకంటే బేస్ అనేది బాగా క్యారీ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొందరికి బేస్ అనేది ఎక్కువగా ఇష్టం ఉండదు, ఓన్లీ వోకల్స్ అండ్ ట్రెబుల్నే ఇష్టపడుతుంటారు. వాళ్ళకైతే ఇయర్ ఫోన్స్ సెట్ కావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బేస్ కూడా మనకు పర్ఫెక్ట్గా క్యారీ చేస్తుంది. సో మీరు అయినంత వరకు ఫిలిప్స్లో కొన్ని ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవడం బెస్ట్. ఎవరైతే క్లాసిక్ మ్యూజిక్ వింటారో వాళ్ళకి ఇయర్ ఫోన్స్ అయితే సెట్ అవ్వవు ఫ్రెండ్స్. టోటల్గా ఈ ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన కాన్స్ మీకు పెద్ద విషయం కాకపోతే ఇయర్ ఫోన్స్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. 500 రూపీస్లో ఇలాంటి ఇయర్ ఫోన్స్ మనకి ఎక్కడా దొరకవు, చాలా మంచి ఇయర్ ఫోన్స్ ఇవి. సో అయితే ఒకసారి మీరు కాన్స్ని కూడా కన్సిడర్గా తీసుకొని ఇయర్ ఫోన్స్ కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఇయర్ ఫోన్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.